22 ఆగస్ట్ 2025 సంబంధించి ఏపీ హైకోర్టు అమరావతికి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ షిఫ్ట్ 1కి సంబంధించి సో కాపీస్ట్ రికార్డ్ అసిస్టెంట్ అదేవిధంగా ఇంకోటి చూసుకుంటే కొటేన్స్ ఈరోజు సో వీటికి సంబంధించి ఎగ్జామ్ అనేది కామన్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో అభ్యర్థులు అయితే బయటకు వస్తున్నారు, అడిగే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా షిఫ్ట్ 2 కూడా ఉంది. సో ఈ రోజు రెండు షిఫ్ట్లు పెట్టి పెట్టగానే మీ వరకు రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జీకే పరంగా అయితే పాతవి ఇచ్చారు 2023, 2024 మీద అవి. తర్వాత మళ్ళీ కూచిపూడి వాటికి సంబంధించినవి. ఇంగ్లీష్ అంతా ఏంటంటే ఐడియమ్స్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ బాగా ఇచ్చారు. నేను ఎగ్జామినర్ కి అప్లై చేశాను. ఒక 50 వరకు మినిమం చదువుకుంటే పాస్ అయిపోతాను. ఇంగ్లీష్ మాత్రం మినిమం ఉండాలి కంపల్సరీ, ఎందుకంటే 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ పెట్టామంటే కరెక్ట్ గా అవ్వాలి. అది పెట్టొచ్చు, 30 వరకు పెట్టొచ్చు. జనరల్ అవేర్నెస్ అంటే నాకు జీకే మీద అంత ఐడియా లేదు కాబట్టి అందుకే నేను సరిగ్గా పెట్టలేదు. ఇంగ్లీష్ మాత్రం బాగానే రాశాను. సిలబస్ ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ మళ్ళీ ఇది జనరల్ అవేర్నెస్ ఉంది. ఇంగ్లీష్ పరంగా ఉంది, బాగానే ఉందండి. ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్ ఉంటాయి? 40 ఉంటుంది. ఎలా ఇస్తున్నాడు ఇంగ్లీష్? టైం అవుతుంది డ్యూటీకి. ఎగ్జామ్ అంటే ఎక్కువ ఇంగ్లీష్ వచ్చింది, స్టాటిక్ జీకే వచ్చింది. 2024 నుంచి కరెంట్ అఫైర్స్ వచ్చింది. ఇంకా ఇంగ్లీష్ ఎలా ఉంది? 40 మార్క్స్. ఇంగ్లీష్ 40 మార్క్స్లో 5 మార్క్స్ పాసెస్. తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ 3-4 వచ్చాయి. తర్వాత సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కువ వచ్చాయి, అంటే కరెక్ట్ స్పెల్లింగ్స్ అనుకోండి. ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, ఇంగ్లీష్ 40, 80 మార్క్స్, 90 మార్క్స్. ఇంగ్లీష్ 40. చూసుకుంటే ఈజీ అంటే టఫ్ ఉంటుంది. జీకే పరంగా చూసుకుంటే కొంచెం టఫ్గా ఉంది. 2024 మే నుంచి కూడా ఇచ్చాడు. మీరు దేనికి అప్లై చేశారు? ఎగ్జామ్ కన్షార్ట్గా మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు? కన్షార్ట్గా 70. ఆల్ ద బెస్ట్. కరెంట్ అఫైర్స్ 2024 ఆంధ్రప్రదేశ్ అడిగాడు. ఏదో ప్రాబ్లం ఉందో డిస్ట్రిక్ట్ లో, ఆ ప్రాబ్లం ఏదో ఒక ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ అవుతుంది, అది ఏ విలేజ్ లోనే ఉందని. రాజస్థాన్ లో ఒక కోట గురించి ఇచ్చి దాని డిస్ట్రిక్ట్ అడిగాడు. తర్వాత ఆల్ఫోన్సో మ్యాంగోస్ ఏ స్టేట్ కి ఫేమస్ అడిగాడు. నెక్స్ట్ ఇంకా పిఎల్ఎఫ్ సర్వేది 2022-23ది ఎంత ఉంది అన్ఎంప్లాయ్మెంట్ రేషియో అడిగాడు. రేషియో కాదు, నంబర్ 0.059 సంథింగ్ నంబర్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా ఇంగ్లీష్. తర్వాత పాలిటీ జనరల్ గా అమెండ్మెంట్స్ అడిగాడు. ఫండమెంటల్ డ్యూటీస్ ఏ అమెండ్మెంట్ లో యాడ్ చేశారు. కోర్ట్స్ గురించి అడిగారా? హైకోర్టు సంబంధించిన క్వశ్చన్స్ రాలేదు. కమిటీకి చైర్మన్ అడిగారు. చైర్పర్సన్స్. ఇంగ్లీష్ పరంగా పేపర్ అయితే కొంచెం కష్టంగా తెచ్చాడు. అదే ఇంగ్లీష్ అయితే మాత్రం కొంచెం అదే డిగ్రీ అదే అబవ్ ఇచ్చాడు. జీకే అయితే మాత్రం 23 కరెంట్ అఫైర్స్, 24 కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు. మనం అందరూ ఏం చేస్తాం, 6 మంత్స్ 9 మంత్స్ చదువుకుని వెళ్తాం, కానీ ఇది మాత్రం అలాగే ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ 2024 నుంచి ఇచ్చాడు కరెంట్ అఫైర్స్ అన్ని. మళ్ళీ అందులో కూడా జీకే కూడా హిస్టరీలోంచి 3, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 5 అలాగ వచ్చాయన్నమాట. తెలిసిన అయితే 2025 మన మంగళగిరిలోనే నేషనల్ జూ పార్క్ అథారిటీ ఎవరు అధ్యక్షులు జరిగిందని అడిగాడు. మళ్ళీ ఓపెన్ స్కూల్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ వారు కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ఏంటి. అలాగా మళ్ళీ 2023లో వచ్చిన నిరుద్యోగ కదా ఇండెక్స్ లో మన స్టేట్ది ఎంత.
అలాగే అడిగారు. మీరు దేనికి అప్లై చేశారు? నేను అప్లై చేసింది ఎగ్జామినర్కి. ఎగ్జామ్. మీరు కన్షార్ట్కి ఎన్ని అటెంప్ట్ చేశారు? నేనైతే అంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి హాల్ అటెంప్ట్. ఆల్ ద బెస్ట్. చెప్పండి. జీకే పరంగా ఎలా ఉంది? నార్మల్ గా ఉంది కానీ మరి హెవీగా లేదు, మరి తక్కువగా లేదు, పర్లే. మరి ఇంగ్లీషే బాగా ఇచ్చారు, తక్కువే బాగా ఇచ్చారు, మరి ఎక్కువ కూడా ఇవ్వలేదు. ఓకే. షిఫ్ట్ 1 సంబంధించి మీకు ఇప్పుడు షిఫ్ట్ 1 వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా చెప్తారా? ఉన్నవా అదే ఏ బ్యాంక్ ఎక్కడ ఉంది అనుకుని, బ్యాంక్ సంబంధించి ఒకటి ఇచ్చాడు. కర్ణాటకలో నైట్ ఉంది అనుకుని అలా చిన్న చిన్నగా ఇచ్చాడు, పర్లేదు. మోడరేట్ గా ఇచ్చాడు, మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ. ఇంగ్లీష్ ఎలా ఇస్తున్నాడు? బేసిక్స్ ఇస్తున్నాడా? ఎలా ఉంది ఇంగ్లీష్? ఇంగ్లీష్ అంటే అది ఇడియమ్స్ ఆఫ్ ఫ్రేజెస్ అవి చదువుకుంటేనే కొద్దిగా ఎక్కువ, అవే ఎక్కువ ఇస్తున్నారు. ప్యాసేజ్ ఉంటుందా? ప్యాసేజ్ లాస్ట్ 5 మార్క్స్ అవి ఇచ్చాడు, అది కొద్దిగా బాగానే ఉంది. మీరు దేనికి అప్లై చేశారు? నేను ఎగ్జామ్ కన్షార్ట్గా ఎన్ని అటెంప్ట్ చేశారు? అన్ని అటెంప్ట్ చేశాను, నాకు తెలిసి ఒక 50 వరకు పర్వాలేదు. ఎందుకంటే ఇంగ్లీష్ ఇది కాబట్టి పర్వాలేదు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. తెలియాలని చెప్తాను. పేపర్ ఓవరాల్ గా వ్యూ చెప్పాలి. ఓవరాల్ వ్యూ అంటే మొత్తం అది జిఎస్ పార్ట్ 40 బిట్లలో 40 బిట్లు ఇస్తాడు. ఆ బిట్లలో అంతే ఎక్కువ 2024 కరెంట్ అఫైర్ బేస్ చేసుకుని, అది కాక ఏపీ రిలేటెడ్ గా ఏ ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. మ్యాక్సిమం 40 బిట్లలో 20 బిట్లు మ్యాక్సిమం కరెంట్ రిలేటెడ్ 2024 ఇస్తాడు. నెక్స్ట్ ఏమో ఉన్న 20 బిట్స్ ఏమో జీకేకి అది బయోస్ఫియర్ రిజర్వ్స్ గట్టా మ్యాచింగ్స్. మీరు ఫీల్ అవుతున్నారు, మీరు కొంచెం ఫ్రీగా ఉండండి. బయోస్ఫియర్ రిజర్వ్స్ మ్యాచింగ్స్ ఇలాంటివి ఇస్తాడు. నెక్స్ట్ వస్తే ఇంగ్లీష్కి వస్తే ఆర్టికల్స్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ లో ఆర్టికల్స్ వస్తాయి, ఈడియమ్స్, పేజ్, యాంటీనియమ్స్, సినోనిమ్స్ టచ్ చేయలేదు. నెక్స్ట్ ఏమో అంతే ప్రోవర్బ్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ లో మొత్తం ఓవరాల్ గా అంతే ఇస్తాను. మీరు దేనికి అప్లై చేశారు? నేను ఎగ్జామినర్. ఓవరాల్ గా గన్ షాట్ గా మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు? గన్ షాట్ గా 50 పర్ఫెక్ట్ చేయొచ్చు. తర్వాత అది ఇంగ్లీష్ జిఎస్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇంగ్లీష్ అయితే చేయగలం, పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అయినా సింపుల్ గా ఇస్తాడు. మాక్సిమం ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యి వెళ్తే మాక్సిమం 28 చేయొచ్చు. ఓకే. ఆల్ ద బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. మనకి అంత టాలెంట్ లేదన్నా. ఇంగ్లీష్ పరంగా ఇంగ్లీష్ మేడం ఇంగ్లీష్ బాగా రాశారు. ఇంగ్లీష్ 40కి ఎలా ఇస్తున్నాడు? 40కి ఎలా ఇస్తున్నాడు? 40 కదా. 40కి ఎలాంటి టచ్ చేస్తున్నాను అంటున్నా క్వశ్చన్. బాగా ఈజీగా ఉంది, ఇది ఇంటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం ఈజీగా ఇచ్చాడు. చెప్పగలరా? నేను ఐడియా ఉందా? ఐడియా లేదన్నా. స్పెల్లింగ్ మిస్టేక్స్, 1 word సబ్స్టిట్యూషన్స్ అవన్నీ ఇస్తున్నారు. మీరు దేనికి అప్లై చేశారు? నేను కాపీస్ట్ అప్లై చేశాను. కాపీస్ట్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉంది సార్? జీకే పరంగా ఎలా ఉంది? బాగానే ఉంది. స్ట్రాటజీకి ఎలా ఇచ్చారు అసలు? బాగానే ఇచ్చాడు. చదవడానికైతే ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు జీకే? మరి టఫ్ కాదు, అలాగని సింపుల్ కాదు, అలా మీడియంలో. మీకు తెలిసిన 2-3 చెప్పండి. అంత ఐడియా లేదు. ఇంగ్లీష్ పరంగా ఎలా ఉంది? ఇంగ్లీష్ పరంగా కూడా బాగానే ఉంది, కొంచెం చదివిన వాళ్ళకైతే కొంచెం బెటర్గా ఉంటుంది. మీరు దేనికి అప్లై చేశారు? ఎగ్జామినర్కి. గన్ షాట్కి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? అన్ని టైం చేశాను, అని చూడాలి. కరెక్ట్ ఆన్సర్స్ వస్తే 40 above. పేపర్ వరకు ఈజీ అంటే టఫ్ అంటే మీరు అంటారు? మీడియం. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇంగ్లీషా జనరల్ అవేర్నెస్? రెండు. ఆల్ ది బెస్ట్ అమ్మా. మీరు కూడా చెప్పండి. ఓకే. జీకే పరంగా ఎలా ఉంది? జీకే చాలా టఫ్. ఇంగ్లీష్ అయితే కొంచెం పర్లేదు, ఇంగ్లీష్ బాగానే ఉంది. జీకే మాత్రం అస్సలు అంటే ఎక్స్పెక్ట్ చేయలే, అంత దారుణంగా ఉంటుంది. సెకండ్ నుంచి వస్తున్నాయి చెప్పలేమండి. 24-19లో కూడా వచ్చింది జీకే. చాలా చాలా అంటే మీకు తెలిసిన 2-3 క్వశ్చన్స్ చెప్పగలరా? ఐడియా ఉందా? ఏమీ ఐడియా లేదండి. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు కన్సార్ట్? లేదంటే కన్సార్ట్ అంటే 40. మీరు దేనికి అప్లై చేశారు మేడం? కాపీస్ట్ రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్. కానీ నేను ఓన్లీ కాపీస్ట్ ఒకదానికి అప్లై చేసుకున్నారు, కామన్ టెస్ట్ కాబట్టి. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే ఈజీ అంటే టఫ్ అంటే మీకు టఫే. ఓకే. ఆల్ ది బెస్ట్. టఫ్ గానే అనిపించింది. చీపురుపల్లి నుంచి వచ్చారు. ఆల్ ది బెస్ట్.